అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నామా. ఈ ప్రాంతం మనిషినే, మా సొంతూరు ఖమ్మం జిల్లా మదిర మా సొంతూరు. కానీ నా పరిచర్య ఆరంభించింది సండే స్కూల్ మినిస్ట్రీ కానీ లేకపోతే సువార్త కానీ ఈ యొక్క ప్రకాష్ నగర్. తెలుసా మీకు? తెలుసా ప్రకాష్ నగర్? తెలిసినట్టు ఏం మాట్లాడట్లేదు, పక్కనే ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి పరిచర్య ఆరంభించాను 87, ఆల్మోస్ట్ ఒక 38 సంవత్సరాల క్రితం. తర్వాత ఇక నా ఉద్యోగరీత్యా నేను ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. 20 years అయిపోయింది ఖమ్మం విడిచిపెట్టేసి. మళ్ళీ ఒక 20 సంవత్సరముల తర్వాత మరలా మీ మధ్యలో నిలబడడానికి ప్రభు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. ప్రభుకి వందనస్తుని. మీరు ప్రేమతో ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం మన ప్రభుని మనం ఆరాధించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని తర్వాత మనం ప్రభుని ఆ వాక్య వెలుగులోను మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో మన ప్రభుని మనము ఆరాధించుకుంటాం. పౌలు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక ఒక్కడుందా? ఓకే, రైట్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము మనమందరము కలిసి చక్కగా స్పష్టంగా అర్థపూర్వకంగా ఆత్మపూర్వకంగా చదువుకుందాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. దేవుడి యొక్క భాగాన్ని దీవించి మనకు క్షేమకరమైన విధానంలో మనతో మాట్లాడేట్టుగా సహాయం కొరకై మనం ప్రభు వైపు చూద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభా, నన్ను మరొకసారి ఈ యొక్క ప్రభు దినములో నీ ప్రజలముగా తండ్రి అయా నీ సన్నిధానంకి వచ్చి ఉంటున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క అత్యధికమైన కృప చేత అనాదికాల సంకల్పం బట్టి మీ పరలోక ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కనుక నేటి దినం సజీవులుగా తండ్రి మేము ఉండగలిగాం తండ్రి. అందరి బట్టి మీకు రుణస్థులం తండ్రి, అందరి బట్టి మీకు కృతజ్ఞులమై ఉంటున్నాం తండ్రి. కనుక ఈ యొక్క సమయంలో తండ్రి మీరు మా జీవితాల్లో జరిగించినటువంటి ఆ గొప్ప శ్రేష్టమైనటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి నిత్య ఆశీర్వాదానికి కారణమైనటువంటి ఆ కార్యములు, ఆ దీవెనను ఇవన్నీ మరొక్కసారి తండ్రి మేము హృదయమార తలపోసుకోవడానికి మాకు తగిన సహాయం తెచ్చండి. మానవులు తండ్రి మాకు ఎన్నో హద్దుబాట్లు ఉంటున్నాయి. ప్రతిదీ స్పష్టంగా అర్థం చేసుకోగలేంత శక్తి స్తోమత మాకు లేదు ప్రభువా. అయా నీ మీద ఆధారపడుతుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలైన మేమందరము తండ్రి, నేనేదో ఇక్కడ నిలబడి వాక్యమును బోధిస్తున్నంత మాత్రం చేత కూర్చున్న నీ ప్రజల కంటే ఏ విషయంలో కూడా నేను అధికమైన వ్యక్తిని కాదనైనా మేమందరం తండ్రి సరి సమానమైనటువంటి ఒక మానవ జీవితాన్ని కలిగిన వారం. ఒక్కొక్కరి జీవితాల్లో తండ్రి కొన్ని ఆశీర్వాదకరమైన సంగతులు ఉంటాయి, కొన్ని బలహీనమైన సంగతులు ఉంటాయి. కనుక తండ్రి మాలో ఎవరం కూడా గొప్పవారం కాదు, మేము ఒకరినొకరు మన్నన చేసుకోవాల్సిన వారం. కనుక ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మేము అందరము కలిసి సంయుక్తంగా నీ సన్నిధికి వస్తుండగా తండ్రి మీరే మీ యొక్క లేఖనములు తెరచి ఆ వెలుగును, ఆ జీవమును మీరు మాకు అనుగ్రహించి చక్కగా తండ్రి నేను ఆరాధించుటకు మా హృదయంలో ఇంకా ఎలాంటి విధానములో ఏ వైఖరిలో ఉండి మేము సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉంటున్నామో అవన్నీ కూడా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సంసిద్ధపరిచి మాకు సరైనటువంటి వెలుగును ప్రత్యక్షతను మీరు మాకు ప్రసాదించి మిమ్మల్ని ఆరాధించుటకు తగిన సహాయం దయచేసి నడిపించమని, నా నోట నీ మాటలు ఉంచమని, నా నోటికి తోడై ఉండమని, సిలువ చాటున నన్ను మరుగుపరచమని, మమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సహాయపడి నడిపించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరొకసారి చదువుతాను యొక్క మాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి మనం దేవుని ఇంటికి వచ్చాము. ఇప్పుడు ఈ సమయంలో మనం సమయాన్ని తీసుకొని వ్యక్తిగతంగా ఒక్కొక్కరము మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యమును బట్టి
మనం ఆయన్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, హెచ్చించడానికి. మీరు ఆరంభం మాట్లాడుతూ వచ్చాము, అందరము నిన్ను మేము కొనియాడిదామని పాడబడుతూ వచ్చారు. కాబట్టి ఈ సమయంలో మనం ఏంటంటే ఆ ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. అయితే ఆరాధించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మన జీవితాల్లో ఏమున్నాయన్న సంగతి ఒక్కసారి మనం పునః పరిశీలించుకోవాలి, మనం ఒకసారి సమీక్షించుకోవాలి. ఏదో మనము రొటీన్గా మన జీవితాల్లో యేసుప్రభువు నమ్ముకున్నాం, మాకు ఉద్యోగం పొందినట్లు ఆయన మనకి ఇవ్వలేదు, పెళ్ళవడానికి ఆయన ఇవ్వలేదు మనకి. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం చాలా సందర్భాల్లో ఏంటంటే మన ఆత్మీయమైనటువంటి పునాది, మన ఆత్మీయ జీవితము మధ్యలో తొలగిపోవడానికి గల ప్రత్యేకమైన ప్రధానమైన స్పష్టత లేనప్పుడే మన జీవితాలు తొలగిపోతాయి, తొలగిపోతాయి. అలా కాకుండా సరైనటువంటి పునాదిని బట్టి, ఇచ్చే ప్రభువును బట్టి మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఇచ్చే వాటిని బట్టి ప్రభువును ఆరాధించడం అనేది కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వడు. ఇప్పుడు ఇక్కడ మనం అందరూ చేతులు ఎత్తి మాట్లాడమంటే కొంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, కొంతమందికి ఉద్యోగాలు లేవు, కొంతమందికి పెళ్ళి, అంటే ఇన్ని తారతమ్యాలు, వ్యత్యాసాలు మన మధ్యలో ఉంటున్నాయి. కానీ అందరి జీవితంలో ఆయన మనకి ఇవ్వగలిగిన ఒకే ఒక్క ఆశీర్వాదకరమైన సంగతి ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన మనకి ఇచ్చిన కారణం చేత నిత్య జీవం పొందినట్లుగా ఆయన మన కొరకై అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో మనము ఆరాధించవలసింది, స్తుతించవలసింది దేని కొరకంటే ఏమి చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన దీవెనలు బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఏం చేశాడు అనేది మన జీవితాల్లో ఒకసారి మనం తలపోసుకుంటే శ్రేష్టమైనటువంటి ప్రభు మన జీవితాల్లో ఎవరును ఎన్నడూను తీసివేయలేనటువంటి నిత్య ఆశీర్వాదాలని ఆయన మన జీవితానికి అనుగ్రహించాడు. ఏ విధము చేత కూడా అది మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా తొలగించబడడానికి ఆస్కారం లేనటువంటి అలాంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు ఆ ప్రభువు మనకు అనుగ్రహించాడు. వాటిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మన లోక సంబంధమైనవి కావు. లోక సంబంధమైన మనకేంటి, మనకంటే ఎక్కువగా ఇంకా ఊర్లో ఉన్న వేరే వ్యక్తులే చాలా గొప్పగా ఉన్నారు, చాలా ఘనంగా ఉన్నారు, చాలా అంతస్తులో ఉన్నారు, చాలా స్తోమతలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎంత మరి ఆరాధన చేయాలి, వాళ్ళు ఏమో ఆరాధన చేయరు, వాళ్ళ విషయాలు వేరుగా ఉంటాయి. అంటే వాళ్ళని మనము వేరుగా తక్కువగా మాట్లాడాలని కాదు, కానీ అంటే అలాంటి అలాంటి దీవెనలు అనేది ప్రపంచంలో వాళ్ళు పొందుతారు, మనము పొందుతాం. కానీ మనం పొందడం అనేది ఈ పునాది, మనం దీని మీద కాదు, మనము శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల మీద మన పునాది వేయబడాలి. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే 2వ అధ్యాయం, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే ఉంటాము, ఎక్కడికి మనం ఎక్కువగా వెళ్ళము, దయచేసి గుర్తుంచుకోండి. 2వ అధ్యాయము మధ్యలో అవసరమైతే 1-2 సందర్భాలు తప్ప. 2వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి వచనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి ఆయన మనకు అనుగ్రహించే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే అపరాధముల చేత పాపముల చేత ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి మనల్ని ఆయన బ్రతికించినాడు, మన యొక్క మనోనేత్రమును వెలిగించినాడు, మన జీవితానికి అర్థాన్ని సార్థకతను చేకూర్చినాడు. ఒక అర్థం లేని జీవితము వ్యర్థం అంటారు. కానీ మన క్రీస్తులో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చాడు, నీ జీవితానికి ఒక పరమార్థం ఇచ్చాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవడో నీకు తెలియపరుచుకున్నవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో నీవు నేను చేయవలసిన పనేంటో స్పష్టంగా బయలుపరిచినాడు. ఎందుకొరకై ఈ లోకంలో మనం ఉన్నాము, దేని కొరకు మనం ప్రయాసపడాలి, ఒక దినమున మనం ఎక్కడ నిలబడబోతున్నామనే సంగతి పూర్తి అర్థపూరితమైనటువంటి జీవితాన్ని ఆ దేవుడు క్రీస్తు ద్వారా మనకు ప్రసాదించాడు. అది ఏ విధంగా అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మన ఆత్మీయమైన జీవితాలని, ఆధ్యాత్మిక జీవితాలని ఆయన క్రీస్తుతో కూడా ఏం చేశాడమ్మా? బ్రతికించినాడు. కనుక హృదయం అన్నిటి కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గుర్తించగలిగిన వాడు ఎవడు కూడా
లేడు ఈ ప్రపంచంలో. అలాంటి గుర్తించలేనటువంటివి అంటే ఈవెన్ మనము స్కాన్ చేసినా సరే, లేకపోతే మనం ఇంకా ఎక్స్రేలు తీసినా సరే, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఎంఆర్ఐ తీసినా సరే అది గుర్తుపట్టలేం. హృదయంలో ఎంత భయంకరమైన స్థితి ఉందో, ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి ఉందో, జీవము గల దేవునికి హృదయంలో స్థానమైనటువంటి బహు భయంకరమైన స్థితిని చూపించగలిగింది దేవుని యొక్క వాక్యము మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ ప్రపంచానికి ఆ జీవం గల దేవుని బయలుపరచబడి ఉండకపోతే ఈ లోకంలో ఏ మానవుడు కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎంత మాత్రం కూడా తెలుసుకొనగలిగిన వాడు కాడు. ఆయన మాత్రమే తన కుమారుని ద్వారా మనల్ని ఈ లోకానికి ప్రపంచానికి బయలుపరుచుకున్నవాడుగా ఉంటాడు. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం, ఎందుకు మనం ప్రభుని స్తుతించాలి, ఎందుకు ప్రభును మనం ఆరాధించాలంటే ఆయన మన పాపముల నుండి మనల్ని బ్రతికించిన వాడిగా ఉంటున్నాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మన యొక్క దౌర్భాగ్యమైన స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని ఆయన క్రీస్తు యేసు వారి ద్వారా, ఆయన చెల్లించిన క్రయము ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని బ్రతికించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి బ్రతికిన జీవితంలోకి వచ్చాము కనుక ఈరోజు ప్రతిదీ మనం స్పష్టంగా గుర్తించగలుగుతున్నాం. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. ఈ యొక్క విచక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మన యొక్క క్రీస్తు రక్తము చేత మన ఆత్మను జీవింపజేసిన కారణం చేత ఇలాంటి చక్కటి దైవికమైన స్థితిలోకి మనం రాగలిగాం. ఈ ఆశీర్వాదం ప్రపంచంలో ఎవరికైనా ఉందా? ఈ ఆశీర్వాదం ప్రపంచంలో అంటే ప్రపంచంలో ఏంటంటే బాగా బ్రతికే ఆ తొలుతూగే భోగభాగ్యాలు సౌభాగ్యాలు ఉంటాయి, కానీ అయ్యా నీ పాపములు క్షమించబడినవి, నీ బ్రతుకు మార్చబడినది, నీ హృదయము మార్చబడినది, నీ స్వభావం మార్చబడినది అని ఎవరు ఎక్కడైనా ఏదైనా ప్రపంచంలో చెప్పగలుగుతామా? ఆఖరికి ఈనాడు ప్రపంచంలో చట్టాలు, ప్రభుత్వాలు ఏదైనా ఒక నేరం చేసినప్పుడు, ఒక పొరపాటు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు ఆ వ్యక్తికి ప్రపంచం ఏం చేస్తుంది, చట్టాలు ఏం చేస్తాయి, ఒక శిక్ష విధిస్తుంది. దేనికి శిక్ష విధిస్తుంది? చేసినటువంటి ఆ యొక్క నేరానికి. ఆ శిక్ష ఏంటి? తీసుకెళ్ళి ఆ వ్యక్తిని కొంతకాలం చెరసాల్లో పెడతారు. అంటే చెరసాల్లో పెడితే ఈ వ్యక్తి ఏం కావాలి? తను చేసినటువంటి ఆ అపరాధమును బట్టి, దోషమును బట్టి, దుర్మార్గతను బట్టి ఆ వ్యక్తి తనగా తాను ఆలోచించి నేను ఏం చేశాను అని ఒక రియలైజేషన్, అంటే ఒక పరివర్తనలోనికి రావాలి ఆ వ్యక్తి. అలా వస్తున్నాడా? అలా రాకపోవట్ల వాడేమంటాడు, నేను ఎప్పుడు బయటకు వస్తారా, మళ్ళీ ఎవరిని ఎంతవరకు ఏం చెయ్యాలి అని ఒక ప్రతీకార వాంఛతోటి మళ్ళీ బయటకు వస్తున్నాడు. అంటే అక్కడ పెట్టిన ప్రయోజనము కూడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? కూషు దేశస్థుడు తన చర్మపు రంగును కలడా? అలాగనే కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయబల్లపడునా అంటాడు ఇర్మియా గ్రంథకర్త. కాబట్టి అలాంటి భయంకరమైన ప్రపంచం ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధర్మము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. కీర్తనలో 49 అధ్యాయంలో అక్కడ ఆ కోరహు కుమారుల రాస్తారు ఆ కీర్తన. అంటే ఎవడు ఏ విధంగా కూడా ఈ లోకములో ఒక వ్యక్తిని పాప స్వభావము నుండి విమోచింపలేడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నా పాపముని కడిగింది, పవిత్రపరిచింది, మన హృదయాన్ని మార్చింది, మన స్వభావాన్ని మార్చింది, మన స్వరూపాన్ని మార్చింది. కనుక జీవితంలో ఏంటంటే ఒక పాపి తన యొక్క జీవితంలో పాపముల నుంచి ఆ బ్రతికినప్పుడు అలాంటి దైవికమైన స్థితిలోనికి రాగలుగుతాడు. చూడండి, మీకు తెలుసో లేదు, ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతం ఉంది స్టూవర్ట్పురం అని. కాబట్టి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క దానికి ప్రసిద్ధి కదా. కొన్ని ప్రాంతాలు చెప్పంగానే గుర్తుకొస్తాయి. నూజివీడు అనగానే ఏం గుర్తుకొస్తాయి? నూజివీడు రసాలు గుర్తొస్తాయి కదా. నూజివీడు రసాల గురించి వినలేదు ఎప్పుడు? ఆత్రేయపురం గురించి వినారనుకో ఏం గుర్తుకొస్తాయి? పూతరేకులు గుర్తుకొస్తాయి. కాకినాడ అనగానే కదా, ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ప్రసిద్ధి. అలాగనే స్టూవర్ట్పురం అనగానే దేనికి ప్రసిద్ధి చెప్పండి? అబ్బా, ఎంత మా ఊరు బాగానే వచ్చారు. అలాంటి స్థలములో దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే ఇప్పుడు అక్కడ ఉజ్జీవ కూటాలు నడుస్తున్నాయి. సరే, సంఘం ఏదైనా కావచ్చు. ఎంత గొప్ప ప్రవర్తన, ఎంత గొప్ప ఒక నూతనమైన స్వభావం అక్కడ ప్రజల జీవితాలకు అనుగ్రహించబడి వాళ్ళ బ్రతుకులు మార్చబడి. కాబట్టి ఈ యొక్క సమయంలో ఏంటంటే ఎవ్వరు కూడా ఈ రీతిగా మార్చలేరు. ఒక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనని మార్చగలిగేది.
కాబట్టి నువ్వు నేను మనం ఆరాధించవలసిన మొట్టమొదటి విషయం అంటే, ప్రభువా నాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చినావు, పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చినావు, పెళ్ళి కాకపోతే పెళ్ళి చేసినావు, అయ్యా నేను కష్టం ఉన్నప్పుడు ఆదుకున్నావు, నా రోగాన్ని ఓకే నేను కాదు అని చెప్పను, తప్పేం కాదు. కానీ వాటి కొరకు మనం ప్రభుని కిందకి దించొద్దు స్థాయి. ఆయన పోలీసా, ఆయన డాక్టరా, ఆయన ఏమైనా నీకు కాపలా కాసి ఏమైనా వాచ్మ్యానా? ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన కనికరం చేత నీకు నాకు ఇస్తున్నాడు. దానికి మన జీవితాల్లో గ్రాటిట్యూడ్ ఉండాలి. కానీ అందుకొరకు యేసు ప్రభుని లిమిట్ చేసి నన్ను బాగు చేసినావు, నన్ను కాపాడినావు, ఊరుకు పోతున్నావు, రాత్రంతా నా చుట్టూ కాపలా ఉండు. ఆయనకి ఏమైనా పోలీసా? కాపలా ఉంటాడు వేరే సంగతి. మనమేంటి ఆయన స్థాయిని తగ్గించకూడదు. ఉన్నతమైన దేవుడు, సకల ఆశీర్వచనాల స్తోత్రాలకు ఆధారభూతుడు. మన పితరులు ఆయన చూసినప్పుడు ఎలా అయిపోయారంటే, అయ్యా నేను దుమ్మిని ప్రభువా, నేను ధూళిని ప్రభువా, నేను ఏ పాటి వాడిని ప్రభు నీతో మాట్లాడడానికి. ఎంతోమంది గొప్ప భక్తులే ఆ ప్రభువు యొక్క ప్రత్యక్షత వాళ్ళకి వచ్చినప్పుడు తమ్మును తాము వాళ్ళు ఏం చేసుకున్నారంటే తీసి పడేసుకున్నారు, ధూళ్ళో పడేసుకున్నారు. ప్రభు నేనేవండి, ఒక విషయం జరిగిందంటే దేవుడు ఇందుకు ఇలా చేయాలి, దేవుడు ఇందుకు ఇలా చేయాలి అనడానికి నువ్వెవరు, నేనెవరు? ఆయన సార్వభౌమ అధికారం కలిగినవాడు, మంత్రి అయి తనకు ఆలోచన చెప్పగలిగినవాడు ఎవడు కూడా ఈ ప్రపంచంలో. ఉన్నతమైన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీన దేవుడు, అనంతమైన దేవుడు, ఆకాశం నా సింహము, భూమి నా పాదపీఠం. ఆయన మనం ఏం మాత్రం కూడా ప్రశ్నించేదానికి అధికారం లేదు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఏంటంటే ఇంత గొప్ప ఉన్నతమైన దేవుడు మన జీవితాన్ని గొప్ప రక్షణ ప్రసాదించాడు. రెండోది ఏంటంటే చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చుండబెట్టాడమ్మా? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చాలామంది ఏంటంటే లోకంలో మనం అనుకుంటామంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం, ఇక్కడ నిలబడి పాట పాడడం, ఇక్కడ నిలబడి అది ఇది బోధించడం చాలా గొప్ప సంగతి అని మనం అనుకుంటాం. దేవుడు ఇంతకంటే ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఇది కాదు. అందుకని నాకు ప్రార్థనలు చెప్తూ వచ్చాను, అక్కడ కూర్చున్నా ఇక్కడ నిలబడ్డా మనం అందరము సరి సమానమైన స్థాయిలో ఉన్నటువంటి వారు. ఎవరు ఒకరికంటే ఒకరు మించి వాళ్ళం కాదు. ఇలాంటి నేల మీద ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? ఉన్నతమైన స్థానానికి ఆయన హెచ్చించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను, క్రీస్తుతో పాటు. అంటే ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి. ఈ లోకంలో ఎవ్వడు కూడా తన సింహాసనం మీద ఇంకొకరిని కూర్చుండనివ్వడు. సింహాసనం పక్కకు పెట్టండి, ఏదో ఒక అధికారం, ఏదో ఒక పెత్తనం, ఏదో ఒకటి ఇచ్చినామంటే దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు, దాన్ని పంచుకోవడానికే ఇష్టపడరు. మొత్తం నేనే ఉండాలా, నేనే చేయాలా అనే భావనలో మనుషులుగా ఉంటాం ప్రపంచంలో మనం. కానీ దేవుడు ఇలాంటి భూ సంబంధమైన వాటి కొరకు కాదు, ఆయన పరలోకమందు ఆయనతో, అంటే యేసుక్రీస్తు వారికి పరలోకపు దేవునికి ఏ మాత్రం కూడా పక్షపాతము లేదు. ఏం లేదమ్మా? పక్షపాతం కాదు, పక్షపాతము లేదు. కాబట్టి ఆయన ఏంటంటే మనల్ని ఉన్నతమైనటువంటి తన యొక్క సింహాసనం మీద ఏమంటాడు? నేను జయించితే తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము జయించువాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుంటా. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము భౌతికంగా, కానీ మన స్థానం ఇక్కడిది కాదు. మనం ఎక్కడి వారము? మన పౌరస్థితి పరలోకములో ఉంది. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం అక్కడి వారమే కానీ ఇక్కడి వారము కాదు. అర్థం కాదు. మనం పరలోకం పరదేశులము ప్రియులారా అని పాడతాం, పరలోకము నా దేశం అని పాడతాం. కానీ మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ చాలా బాధపడతాం, శరీరంలో ఉన్న కానీ బాధపడతాం. కానీ అంతకన్నా శ్రేష్ఠమైనటువంటి నిరీక్షణ ఏంటంటే మనం అక్కడి వారం. కాబట్టి ఆయన పరలోకమందు ఆయనతో కూడా కాబట్టి ఈ లోకంలో సింహాసనాలు, ఈ లోకంలో ఉన్న ఆధిపత్యాలు, ఈ లోకంలో ఉన్న అధికారాలు, ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు, వీటికంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి స్థానములో నిన్ను కూర్చునిబెట్టాడు. అందుకు ప్రభువుని నువ్వేం చేయాలి? ఆయా పెంట కుప్ప మీద ఉన్నటువంటి నా బ్రతుకుని, ఈ లోకంలో ఎవరు కూడా నన్ను అంత కానరు, నన్ను ఎవరంతా పట్టించుకోరు, ఎవరు కూడా నన్ను ఎన్నదగిన వ్యక్తిగా ఎంచుకోరు. అలాంటి నన్ను ప్రేమించి ఉన్నతమైన సింహాసనం నన్ను కూర్చునిబెట్టుకున్నావు. ప్రభా నీకు వందనాలు. కాబట్టి ఆయన క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఆ పరలోక రాజ్య వారసులుగా చేశాడు. ఆ సింహాసనం మీద మనకు సరి సమానమైన స్థాయిని ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. మూడవదిగా చూడండి, గమనించినట్టయితే ఏమంటాడు? మూడవదిగా 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కానీ మూడోది ఏంటంటే మనము ఈ లోకములో ఆ దేవునికి ప్రతినిధులుగా మనల్ని ఈ లోకములో ఉంచాడు.
దేవునికి మనము ప్రతినిధులము. ఈనాడు ఈ ప్రపంచానికి ఒక శ్రేష్టమైన సంగతి, ఒక శ్రేష్టమైనటువంటి విషయము ఈ సమాజానికి వెళ్ళాలంటే దానికి ప్రతినిధులే మనమే ప్రతినిధులము. దేవుడు మనకు కలిగించే దూతలకు కూడా ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని ఇవ్వలేదు. ఆయన మనకిచ్చాడు ఆ భాగ్యాన్ని. ఈ లోకములో మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా క్రీస్తుకు ప్రతినిధులుగా ఉంటున్నాం. మన ఉద్యోగాల్లో, మన ఇరుగు పొరుగులో, మన జీవించే జీవిత విధానంలో, ఎక్కడైనా కూడా ప్రతి స్థలంలో కూడా ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని కలిగి బ్రతుకుతున్నాం. అందరూ వచ్చి మనల్ని మెచ్చుకుంటున్నారు. అయ్యా నిజంగా మీరు ఎంత మంచివారండి. మంచితనం మాది కాదబ్బా, ఆ మంచితనము చూపించమని ప్రతినిధిగా ఉంచింది ఎవరు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఆయన చేసిన పని. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తుకి ప్రతినిధులుగా ఎవరుంటున్నారు ఈ ప్రపంచంలో? మనము అంగీకరించినప్పుడు ఆయనకు ప్రతినిధిగా ఉన్నటువంటి మనము మన స్వభావాన్ని మార్చాడు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ లోకములో నోటి ద్వారా సువార్త ప్రకటించడం అనేది నువ్వు ప్రకటించినప్పుడే 24/7 మన ప్రవర్తన ద్వారా పరోక్షంగా ప్రపంచానికి మనం సువార్త ప్రకటించగలం. సజీవన పత్రికలు ఎవరమ్మా? మనమే. లోకములో లేనిది మన ద్వారా ప్రభు చూపించాలని ఆశపడుతున్నాడు. ఏమంటారు వాళ్ళ ఆశ్చర్యం చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి అది వారు పేతురు యోహానుల ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. అరే వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, వీళ్ళు మన మధ్యలో ఉన్న గలిలేలు కదా, అరే వీళ్ళేంటి ఇంత ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అని ఆశ్చర్యపోయి వాళ్ళు ఆశ్చర్యంతో ఉన్నారు. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి వీళ్ళు ఈ విషయాలని నేర్చుకున్నారు అని ఆలోచించినప్పుడు వాళ్ళు ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్న విధానం చూసినప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది. ఎవరు గుర్తొచ్చారు? యేసుక్రీస్తు వారు గుర్తుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? వారు యేసుతో కూడా ఉండిన వారని. అంటే వాళ్ళ ప్రవర్తన ప్రపంచానికి ఏం కనిపిస్తుంది? యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన ప్రతిబింబింపజేస్తున్నారు ఆ యొక్క పేతురు యోహాను. విద్య లేని దేవుని యొక్క పని చేయడానికి విద్యతో సమస్య లేదు, విద్యతో సంబంధం లేదు. నీ హృదయాన్ని ప్రభువుకిస్తే, నీ హృదయంలో ప్రభు కార్యం చేసినప్పుడు నువ్వే ఈ లోకానికి గొప్ప సజీవమైనటువంటి సువార్త పత్రిక. అయ్యా నాకు చదువు రాదు, నేనేం చెప్పాలా, ఎలా మాట్లాడాలా, ఏమక్కర్లేదు. నువ్వు క్రీస్తు నీ జీవితంలో జరిగించినటువంటి సత్ప్రవర్తన ఈ ప్రపంచానికి నువ్వు చూపించగలిగితే క్రీస్తుని నువ్వు ప్రస్ఫుటముగా ప్రతిబింబింపజేసినటువంటి వ్యక్తిగా ఉంటావు. అదే ప్రజలు మాట్లాడతారు, ఈ వ్యక్తి వేరుగా ఉన్నాడు, ఇతని విధానంగా వేరే ఉంది, ఇతను మాట్లాడే పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి, అరే ఈ వ్యక్తిలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది, సామాన్య వ్యక్తిలా లేడు, ఏంటి వ్యక్తి ప్రపంచమంతా ఒకపోకడబోతుంటే ఈ వ్యక్తి వింతగా ఉన్నాడేంటి? దానికి గల కారణం అతనిలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవానికంటే కాగా ఎవడైనా క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో. అంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే, మూడోదిగా ఆయన ఈ లోకములో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆశీర్వాదం మనకిచ్చాడు, దూతలకి ఇవ్వలేదు. కాబట్టి ఈ లోకంలో మనం వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, దేవుని యొక్క స్వభావాన్ని చూపించగలుగుతున్నాం, ప్రపంచం దానికి ఆశ్చర్యపోతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆయనే మన ఈ లోకంలో అంబాసిడర్గా, రాయబారులుగా ఆయన ఈ లోకంలో వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. నాలుగోదిగా మనం చూసినట్టయితే చూడండి ఏమంటాడు, 14వ వచనం. అమ్మ నా ఒక్క క్షణం నాన్న, 13వ వచనం చూడండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. ఏం చేశాడట? సమీపస్తులు. ఈనాడు మన జీవితాన్ని ఎంత సమీపంగా తీసుకొచ్చాడంటే, ఈనాడు దేవుని దగ్గర ఏదైనా విషయం అడగడానికి మనకు మధ్యలో ఎలాంటి రాయబారి, ఎలాంటి మధ్యవర్తి కానీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరిస్తాడో ఆ వ్యక్తి ఎంత క్రీస్తుకు సమీపస్తుడిగా చేయబడతాడంటే అతని జీవితము, అతని ప్రవర్తన అంతా కూడా మార్చివేసి ఈనాడు నేరుగా అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగిన ఆధిక్యత మనకి ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఒక కష్టం వచ్చిందంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్ళాల్సిన ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని మన దేవుని యొక్క వాక్యలు చూడగలుగుతాం.
అంటే ఎంత సమీపస్తులుగా చేసిందంటే, ఒకనాడు ఆయన యొక్క పరిశుద్ధ నామము ఉచ్చరించడానికి యోగ్యత లేని మనకు ఈయన ఏం చేశాడైనా ఆయన నామమున పాడబడగలుగుతున్నాం, ఆయన నామమును ప్రకటించగలుగుతున్నాం, ఆయన నామమును ప్రార్థన చేయగలుగుతున్నాం, ఆయన నామమున ఈ లోకములో అనేకమైన కార్యములు చేయగలుగుతున్నాం. ఎంత సమీపస్తులుగా మనల్ని తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడంటే ఈనాడు ఆయనకి మనకి ఎక్కడ కూడా ఎంత మాత్రం కూడా ఆ వ్యత్యాసం లేదు. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఆ దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగను అని వ్రాయబడుతూ వచ్చింది. ఆ చినిగిన కారణం చేత ఏంటంటే ఈనాడు దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దగ్గరికి ఈనాడు మనం నేరుగా వెళ్తున్నాం. ఏమంటాడు? ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం ఈనాడు నేరుగా వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి నాలుగోదిగా మన జీవితానికి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఏమిచ్చాడమ్మా? ఆయన మనల్ని సమీపస్తులుగా చేసిన వాడిగా ఉంటున్నాడు. తర్వాత ఇంకేం చేశాడు చూడండి, 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి ఎవరు ఉభయులను ఏకం చేశాడు? ఎవరు ఉభయులను ఏకం చేశాడమ్మా? పైన నుంచి అయితే మనకు అర్థమైంది. కరెక్ట్. చూడండి ఏం చేశాడు. కాబట్టి మునుపు శరీరం విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వానబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమంటాడు? నేను నశించిన ఇశ్రాయేలు ఇంటి వారై గొర్రెల యొద్దకే, నశించిన ఇశ్రాయేలు ఇంటి వారి దగ్గరికే నేను గొర్రెల యొద్దకే నేను పంపబడితిని కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదంటాడు. అంటే ఇశ్రాయేలు ఏంటంటే దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. మనం వాడతాం కదా, నీ స్వకీయులే నేను నిందించిరా నిన్నంగీకరించకపోయిరా, నీ స్వకీయులే నేను నిందించిరా ఆ పాటలో ఆయన స్వకీయులు త్రోసివేసిన కారణం చేత ఆయన స్వకీయులు ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలీయులు. కాబట్టి వాళ్ళు వేరు, వాళ్ళ విధానం వేరు, వాళ్ళ ప్రత్యేకించమైన జనాంగము. అబ్రాహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా. ఇక్కడ వ్రాయబడిన వాక్యాలన్నీ కూడా ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు రాయడానికి? అంటే నేను లీగల్ మాట్లాడట్లేదు. ఇవి రాయడానికి, వీటిని క్లెయిమ్ చేయడానికి, వీటి మీద పేరు చేయబెట్టి ప్రార్థన చేయడానికి వీ హ్యావ్ నో రైట్. మనకు అధికారం లేదు. మనవి కావు ఇవన్నీ మనవి కావు. నిన్ను ఏమాత్రం విడును, నిన్నెన్నడు ఎడబాయను, ఈ మాటలు మనవి కావు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు కొరకై వ్రాసి ఇచ్చినటువంటి మాటలు. ఈ గ్రంథం అంతా వాళ్ళ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. పాత నిబంధన మొత్తం తీస్తే వాళ్ళ కొరకు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని వాళ్ళు సిలువ వేసినటువంటి కారణం చేత ఆ సువార్త ప్రకటించడానికి పేతురేమో ఇశ్రాయేలుల మధ్యలోకి వెళ్తే పౌలు వాళ్ళు త్రోసివేసిన కారణం చేత అన్యజనుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. కాబట్టి ఈనాడు క్రీస్తును అంగీకరించిన వ్యక్తి యూదుడైనా సరే, సున్నతి పొందినవాడైనా, సున్నతి పొందకపోయాడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఎవరు ఎక్కడి వాడైనా కూడా ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తులో ఈనాడు సమానమైన ఆ యొక్క స్థాయిని దేవుడు మన కొరకై ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క స్థితి ఎలా ఉంది ఈ లోకంలో చూడండి. 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు. మన గురించి రాయబడింది. పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునైండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము. ఏ దిక్కు లేకపోతే ఎవరమ్మా దిక్కుడు? అంటే ఆ దిక్కు కూడా లేనంత దౌర్భాగ్యులం మనం. దేవుడు కూడా లేడు మనకి. ఈ లోకమందు ఎవరు లేని వారము? దేవుడు లేడు మనకి. అంటే దేవుడు అని మన మీద కలిగి ఉన్నాం కానీ అది కాదు. సృష్టికర్త అయినటువంటి దేవునితో మనకి ఎలాంటి సంబంధ బాంధవ్యం మనకి లేదు.
కాబట్టి దేవుడు ఈ లోకంలోనికి ఎవరిని పంపించాడు? తన కుమారుణ్ణి ఇశ్రాయేలు కొరకై. చూడండి మత్తయి సువార్త, ఇంకా మీకు చక్కగా అర్థమైంది ఆ విషయం, ఆ చిన్న ఉపోద్ఘాతాన్ని తీసుకుంటే. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి చదువుకుంటే 28 వరకు మనకు వెళ్తే అర్థమవుతుంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినుడి కదా అని చెప్పాను. అందుకు యేసు ఇక్కడ చూడండి, ఈ కనాను స్త్రీ వచ్చింది, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుచున్నది, దయచేసి నువ్వు స్వస్థపరచని చెప్తే శిష్యులు చెప్పారు, అయ్యా మరి ఇట్లా ఒక ఆమె వచ్చి ఒకటి చాలా తొందర పెడుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, నేను అమ్మ దయచేసి నువ్వు కనాను స్త్రీ కాబట్టి నువ్వు అన్యురాలివి, నువ్వు ఇశ్రాయేలేతుడు కనుక నేను చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితిని కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపడలేదనను. అయినా ఆమె చేసిన విడవకంగా అదే పనిగా ప్రభుని ప్రాధేయపడి అడుగుతూనే ఉంది, అయ్యా దయచేసి వచ్చి మ్రొక్కి నాకు సహాయం చెబితే. ఈసారి కొంత పౌరుషమైన మాట అన్నాడు. ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పారు. ఇప్పుడు పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు ఎవరు? కుక్కలు ఎవరు? మనం ఆరాధనలో చెప్తాం కదా, నేను కుక్కని పందిని నక్కని అంటాం, కానీ తీరా మళ్ళా వచ్చినప్పుడు నేరుగా మాట్లాడతారే కుక్క అంటే ఊరుకుంటామా? అంటే అనమని కాదు, కానీ అసభ్యతతో కూడుకున్న మాట. కానీ మన యొక్క స్థితి ఏంటంటే ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటే. అందుకని మీకు ఒక సామెత ఉంది, కనకపు సింహాసనం మీద శునకము కూర్చుండదగునా. విన్నారా ఎప్పుడైనా? బంగారపు సింహాసనం మీద కుక్క కూర్చుంటానికి వీలుంటుందా? కూర్చొని ఇస్తారా? కానీ క్రీస్తులో దేవుడు మనల్ని ఆ స్థాయికి తీసుకొచ్చాడు. అంటే అలాంటి స్వభావం కలిగిన, అలాంటి పౌరస్థితి కలిగినటువంటి మన బ్రతుకులని ఆయన చేశాడు, అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ఏంటంటే మేము దేవుని ప్రజలము, వాళ్ళకి మనకు మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది, వాళ్ళకి మనకు పెద్ద గోడని మధ్యలో. అయితే ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభు వారు మన హృదయంలోకి వచ్చి మనల్ని రక్షించుకొని మనం ఆయన ప్రజలుగా చేయబడ్డ మరుక్షణం ఏమైందంటే, అయా శరీర సంబంధమైన సంతానము దైవ సంతానం కాదు, కానీ వాగ్దాన సంబంధమైన సంతానమే దైవ సంతానం. దేవుడు అబ్రాహాముకి ఇస్సాకుని వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు. ఆ ఇక ఇష్మాయేలు మాత్రము శరీరరీతిగా వస్తూ వచ్చాడు. కాబట్టి గమనించినట్టు ఇప్పుడు ఏమైందంటే, ఈనాడు ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన కారణం చేత దేవుని బిడ్డలుగా చేయబడి ఇప్పుడు చెప్తాను మన రాజుగారు, ఈ వాక్యాలన్నీ రాయడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించినందుకు. ఈ ప్రతి ఒక్క వాక్యం, వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తు యేసునందు అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్న 2 కొరింథీ 1 అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి ఒక్క వాక్యాన్ని మనం క్లెయిమ్ చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్క వాక్యం ద్వారా ఆ రోజు ఆ ప్రభు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు, నన్ను ధైర్యపరిచాడు, నన్ను స్థిరపరిచాడు. ఎలా వాక్యాన్ని నువ్వు స్వతంత్రించుకోనగలిగావు? క్రీస్తు యేసు వారి ద్వారా. కాబట్టి నిరీక్షణ లేని వారు, దేవుడు లేని వారం, ఆ యొక్క ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, పరదేశులము. ఇలాంటి మనలని ఆయన ఏం చేశాడంటే వాళ్ళతో సమీపస్తులుగా చేశాడు. మొత్తం కొట్టేసేసి ఏకం చేసిన వాడిగా ఉంటున్నాడు. వాళ్ళు అక్కడ నుండి వాళ్ళు ఇశ్రాయేలు అంటే మనము ఆత్మ సంబంధమైన, అర్థమైంది కదా, మనం ఆత్మ సంబంధం ఇస్తాం, వాళ్ళు శరీర సంబంధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడికి పక్షపాతం లేదు. యేసుక్రీస్తు అందరికీ, ఎవరు తను అంగీకరిస్తారో, ప్రభు నామను బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు ఎవడైనాను, ప్రకాష్ నగర్ కావచ్చు, శ్రీనివాస్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేకపోతే ఇంకా మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కాదు, ఎక్కడ వ్యక్తి అయినా సరే క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు పూర్తి అధికారము ఆ దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి గమనించినట్టయితే మనము ఆ రీతిగా మనల్ని ఏకం చేసిన వాడిగా ఉంటున్నాడు. తర్వాత మనం గమనించినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఇప్పుడు చూడండి 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీద పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. పైనేమో మనకి ఏ రైట్ లేదన్నాడు. ఎప్పుడైతే మనల్ని ఏకం చేశాడో, ఏకం చేసినప్పుడు మనమేమైపోయినాము? మనం ఇక పరజనులము కాదు, పరదేశులము కాదు. ఇప్పుడు ఏమంటున్నాడు? మనము పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారుగా. అందుకని మన పాడుతాం, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, తోడి వారసులుగా, ఆయన వారసులుగా, ఆయన ఇంటి వారుగా మనమే ప్రభుని, పాట ఉంది కదా, మనమే ప్రభుని పరలోక గృహం. కాబట్టి గమనించినట్లయితే ఆయన ఇంటి వారుగా మనల్ని చేసిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేమంటాడు చివరిగా చూడండి 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. అది ఫైనల్గా పరలోకపు దేవుడు ఆయన ఏ స్థాయికి వచ్చాడంటే మనమే ఆయన. అందుకనే యెషయా గ్రంథంలో ఏమంటాడు? ఆయన మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడు, ఆయనను వినయం గల వారి యొద్దను, దీన మనసు కలిగిన వారి యొద్దను, విరిగి నలిగిన హృదయం గల యొద్ద ఆయన ఏం చేస్తాడు? ఆయన నివాసం చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఈనాడు ఏంటంటే మనమే ప్రభు యొక్క అపరాధముల చేత, పాపుల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించి మనలని ఆయన యొక్క నివాస స్థలముగా మార్చుకున్నాడు. కాబట్టి ఆ రోజుల్లో మాకు చెప్తుండేవాళ్ళు, దైవజనుడు తిమోతి గారు ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నాడు. ఎవరు ఇట్లా చర్చికి పోతుంటే చర్చికి పోతున్నారా అని ప్రశ్నించినప్పుడు, చర్చికి పోవడం కాదు, చర్చ్ పోతుంది, చర్చే పోతుంది. చర్చ్ పోవడం ఏంటి? చర్చ్ అక్కడ ఉంది కదంటే అది ఉత్త భౌతికమైన కట్టడం. ఆ కట్టడంలో సంఘం అంటే మేము, అంటే నివాస స్థలం ఎవరు? మనమే. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ స్థలం ఇలా ఉంది, దేవుని కొరకు వాడబడుతుంది. కానీ ఈ భౌతికమైన కట్టడంలో ఆయన ఉంటాడు. హస్తకృత ఆలయములో దేవుని ఎంత మాత్రం కూడా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఎవడు నాకు నివాస యోగ్యమైన స్థలాన్ని కట్టగలుగుతాడు? అనంతమైన దేవుడు, అపరిమితమైన దేవుడు. అయితే క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చిన కారణం చేత ఆయన మనతో నివాసం చేస్తున్నాడు, మనల్నే నివాస స్థలంగా మార్చిన వాడిగా ఉంటాడు. వీటిని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? మన కందిపప్పు, పెసరపప్పు, ఉప్పు, బెల్లం ఆ లిస్టు పక్కగా పెట్టండి. ఏంటి ఆ లిస్టు పక్క పెట్టమంటే, ఉద్యోగం ఇచ్చినావు, పిల్లల్ని ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, కీళ్ళ నొప్పులు తీసినావు, కాళ్ళ నొప్పులు తీసినావు, అయా వాపులు తీసేసినావు, తీస్తాడబ్బా. తర్వాత అది పక్కగా పెట్టాలి. వాటి కొరకు ప్రభుని ఆరాధించు. అదేంటంటే ప్రభు యొక్క శక్తిని మనం చాలా తక్కువ స్థాయికి క్యాల్కులేట్ చేస్తున్నాం. అది కాదు ఈ లోకంలో. అవి అందరికీ ఇప్పుడేమంటాడు, నువ్వు ఆడకపోతేనే అవుతుందా? ఇంకొక ఎక్కడికి వెళ్ళినా ఇంకొకడో చాలామంది చెప్తారు కదా, అక్కడికి వెళ్తే ఆ పసల మంది ఇస్తారు, ఇక్కడికి వెళ్తే ఆ మంది ఇస్తారు, ఈ మంది ఇస్తారు. ఆ మందులతో బాగా కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళేం చెప్పాలా? వాళ్ళేం చెప్పాలి? చెప్పండి, మీరు చెప్పండి. అబ్బా కీళ్ళ నొప్పులు తీసేసి ప్రభు అంటే, కీళ్ళ నొప్పులు యేసు ప్రభువే కాదు, లోకల్లో కూడా అక్కడిక్కడికి వెళ్తే మందులు ఇస్తే తగ్గుతాయి. వాటి కీళ్ళ నొప్పులు తీయడం కాదు, లేకపోతే ఇంకే తీయడం కాదు, కానీ ఆయన అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి నిన్ను బ్రతికించాడు, క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు. ఆయన చేసిన పని అయి మనం ఈ లోకములో సత్క్రియలు చేటు కొరకై మనం ఆయన చేసిన పని అయి ఉన్నాము. తర్వాత ఆయన మళ్ళీ సమీపస్తుడిగా చేశాడు. ఆయన ఇశ్రాయేలుతో మళ్ళీ ఏకం చేసిన వాడిగా ఉంటున్నాడు. దేవుని ఇంటి వారు చేశాడు. మనమే దేవుని నివాస స్థలం. ఇంటి వారు వేరు, ఆయనకి మనమే నివాస స్థలమై ఉండడం అనేది ఆ వ్యత్యాసం గమనించండి. దేవుని ఇంటి వారుగా ఉండడం కాదు, కానీ దేవుడే నా ఇల్లు, దేవుడు నాలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి నేను వెళ్ళినప్పుడు అది దేవుని ఇంటి వారికి చేయబడతారు. ఈడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో. అందుకనే పౌలు ఆ గొప్ప ప్రత్యక్షత అక్కడి నుంచే పొందాడు. ఏమంటాడు? ఆయన ఆ దమస్కు నుంచి ఆయన ఆ యొక్క ప్రయాణం యెరూషలేము దమస్కు పోతున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? గొప్ప వెలుగు మీద పడేసరికి ఆ వెలుగులోంచి ఏం స్వరం వినిపించింది? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు, పలుకట వినను. ప్రభువా నువ్వు ఎవడమని అడగ్గా యేసు ప్రభుని హింసించాడా పౌలు? చెప్పండి. పౌలు యేసు ప్రభుని హింసించాడా? పౌలుకి యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు.
ఆయన ఆ దినాల్లో క్రీస్తుని అంగీకరించినటువంటి శిష్యులను, ప్రజలని, వాళ్ళని పట్టి, చెరపట్టి, హింసించి, వాళ్ళ ప్రాణము తీయుట, వాళ్ళ హత్య చేయుట తనకు ప్రాణాధారం ఎంచుకొని ఆర్థిక సంఘాన్ని, అందుకంటే కదా నేను అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడును కాను, ఎందుకంటే సంఘమును హింసించినందున అంటాడు పౌలు. కాబట్టి ఆయన యేసుప్రభుని హింసించలేదు. ఎవరిని హింసించాడు? యేసుప్రభుని అంగీకరించిన వ్యక్తులను హింసించాడు. అప్పుడు ఆయన గుర్తించాడు, ఓకో నేను ఇక్కడ ఒక రవిరాజును ముట్టుకుంటే, లేకపోతే ఒక బ్రదర్ దీవెన కుమార్ని ముట్టుకుంటే, వీళ్ళిద్దరి పేరు చెప్పారంటే నాకు అందరి పేరు లేవు కాబట్టి ఏమనుకోకండి. కాబట్టి ఈ వ్యక్తిని ముట్టుకుంటే ఎవరిని ముట్టుకున్నట్టమ్మా? కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో క్రీస్తు యొక్క అంశం ఉంది. ఎవ్వరు నేనేంటిలే యేసుదాస్, నేనేంటిలే, నాదేంటిలే అని అనుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిలో క్రీస్తు యొక్క అంశం ఉంది. అందుకనే పౌలు ప్రతి ఒక్క వ్యక్తిని క్రీస్తు ఎదుట పరిశుద్ధునిగా నిలబెట్టాలని ప్రయత్నించాడు. మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు, మేము ప్రతి మనుషునికి బోధించచ్చు, మేము ప్రతి మనుషునికి సరిచేయచ్చు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28 అంటాడు. ఎందుకు ప్రతి మనుషుని మీద అంత ఫోకస్ చేశాడు? అక్కడ పొందిన ప్రత్యక్షత ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. నువ్వు రియలైజ్ అయితే, అంటే నువ్వు గుర్తిస్తే నీకు ఆ విలువ తెలుస్తుంది, ఆ వెల తెలుస్తుంది. అలా గుర్తించిన కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఆయన ప్రయాసపడినవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్టయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించాడు. ఆశీర్వాదం వేరు, లోక సంబంధమైన దీవెనలు వేరు. రెండింటినీ కలగలిపేసి కన్ఫ్యూజ్ చేయకండి. అంటే మీరు చేశారని నేను చెప్పట్లేదు, చాలామంది అలా కన్ఫ్యూజ్ చేస్తారు. వాటినే ఆ లిస్టే దగ్గర పెట్టుకొని అసలు ఈ లిస్టు పక్కకు పెడతారు. ఆయన పాపాలు క్షమించింది, జీవితం మార్చింది, బ్రతుకు మార్చింది, ఆత్మీయంగా ఎంతో ఎదిగిన, ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి ఈ లిస్టు మొత్తం పెట్టేసి ఈవెన్ ఆ ప్రాస్పరిటీ గాస్పెలే ప్రపంచమంతా కూడా ప్రీచ్ చేస్తున్నారు. యేసుప్రభు నమ్మితే మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఎవరో చెప్తున్నారు. ఇవన్నీ కాని మాటలు. యేసుప్రభుని అంగీకరిస్తే చాలా కష్టాలు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు, నేను అట్లా చెప్తాం. మేము యేసుప్రభుని అంగీకరిస్తే నువ్వు ప్రభు యొక్క రూపంలో మార్చబడాలంటే ఉన్న ఒక్క పరికరం అదొక్కటే. కాబట్టి గమనించినట్టయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనం ప్రభువుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించాడు. ఆశీర్వాదాలన్నీ చెప్తూ వచ్చాను. ఏం చెప్తూ వచ్చాను? ఒకటి, ఆయన మనల్ని బ్రతికించాడు. రెండోది, ఆయన మనల్ని క్రీస్తుతో కూడా కూర్చొని పెట్టాడు. మనం ఆయన చేసిన పని అయి ఉండి ఆయన సత్క్రియలు చేయటం కొరకే ఈ లోకంలో ప్రతినిధులుగా ఉంచాడు. తర్వాత ఆయన మనల్ని ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. ఇశ్రాయేలుతో వేరైనటువంటి మన జీవితాలని ఆయన ఐక్యపరిచిన వాడిగా ఉంటున్నాడు. మనల్ని దేవుని ఇంటి వారుగా చేశాడు. మనమే దేవుని నివాస. రండి తలంపుతో మనం ప్రభుని ఆరాధించుకుంటాం.